ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగ యువత ఫోకస్ అంతా పోటీ పరీక్షలపైనే. 80,000కు పైగా ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వం ప్రకటన చేయడంతో సర్వత్రా పోటీ పరీక్షలపైనే చర్చలు, కసరత్తులు జరుగుతున్నాయి. కెరీర్లో ముందడుగు వేయడానికి ఆయా పోటీ పరీక్షల విద్యార్థులు దీక్షగా శ్రమిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కోచింగ్ సెంటర్లను, స్టడీ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కువ శాతం యువతీ యువకులు ప్రభుత్వ లైబ్రరీలను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్లో 80కి పైగా ప్రభుత్వ గ్రంథాలయాలున్నాయి. వాటిలోనే యువత ఎక్కువ సమయం గడుపుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ మహానగరంలో 80కి పైగా ప్రభుత్వ లైబ్రరీలు ఉన్నాయి. ఇంకా చెప్పుకోవాలనుకుంటే హైదరాబాద్ నడిబొడ్డున అఫ్జల్గంజ్ ఏరియాలో స్టేట్ లైబ్రరీ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 3 రీజనల్ లైబ్రరీలో ఇది ప్రధానమైన లైబ్రరీ అని చెప్పుకోవచ్చు. ఈ లైబ్రరీలన్నీ కూడా ఇప్పుడు మన యువతకు ఉపాధి సాధన అడ్డాలుగా మారాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులతో ఈ లైబ్రరీలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. వారిపైనే ఈ వారం మన బతుకు చిత్రం. ఇక్కడ మీరు చూస్తున్న లైబ్రరీ చిక్కడపల్లిలోని సిటీ సెంట్రల్ లైబ్రరీ. ప్రముఖ రచయిత, గ్రంథాలయ ఉద్యమ నేత వట్టికోట ఆళ్వారు స్వామి పేరు మీద దీన్ని ప్రారంభించారు. 50 ఏళ్ల పైబడి వయసున్న ఈ గ్రంథాలయం నగరం నడిబొడ్డులో ఉండడంతో అన్ని వర్గాల ప్రజలు దీన్ని సందర్శిస్తున్నారు. కానీ ఇటీవల కాలంలో విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కిటకిటలాడుతోంది. పీరియాడికల్ సెక్షన్, రెఫరెన్స్ సెక్షన్స్లో ఎక్కడ చూసినా యువత సీరియస్గా చదువుతూ కనిపిస్తున్నారు. చదువుకోవడానికి వీలుగా పై ఫ్లోర్లో కూడా వసతులున్నాయి. ఇక్కడ మీరు చూస్తున్న యువకుడి పేరు శివశంకర్. స్వస్థలం వికారాబాద్ జిల్లాలోని తాండూరు టౌన్. బయట స్టడీ సెంటర్స్లో డబ్బులు కట్టి చదువుకోలేని వారికి ఈ లైబ్రరీలే ఉత్తమమని ఇతను అంటున్నారు. 15,000 నుంచి 2,000 వరకు అట్లా ఛార్జ్ చేస్తుంటారు. స్టడీ హాల్స్కి వెళ్ళకుండా, బయటికి వెళ్ళకుండా ఇక్కడ గవర్నమెంట్ లైబ్రరీని నేను యూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ న్యూస్ పేపర్ కానీ, మ్యాగజైన్స్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఫెసిలిటీస్ ఉంటాయని నాకు తెలిసింది. నేను యూట్యూబ్ ద్వారా సెర్చ్ చేసి తెలుసుకున్నాను. ఇక్కడ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది. ఇంట్లో అయితే ఒక్కరం చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇక్కడ స్టడీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది కాబట్టి నేను సెల్ఫ్ స్టడీ అనుకుంటున్నాను. కోచింగ్ వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ యూస్ఫుల్ ఉంటుందని అనుకుంటున్నానండి. నేను ఒక 1 మంత్ నుంచి వస్తున్నాను అండి. రీసెంట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. పర్లేదండి, ఇక్కడ బాగానే ఉంది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో మహిళల కోసం సపరేట్గా హాల్ ఏర్పాటు చేశారు. వారు కూడా పెద్ద సంఖ్యలో ఉదయమే వచ్చి చదువుకుంటున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న మహిళ పేరు మౌనిక. ఈమె న్యాయ విద్యార్థి. పోటీ పరీక్షల కారణంగా ఎక్కువ సమయం చిక్కడపల్లి లైబ్రరీలో గడుపుతున్నానని ఈమె చెబుతున్నారు. ఈమె టార్గెట్ గ్రూప్ 1 లేక గ్రూప్ 2 ఉద్యోగం సాధించడం. రెగ్యులర్గా నేను సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తూ ఉంటాను. అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసే అన్ని చాలా అద్భుతంగా ఉన్నవి. ప్రతి ఒక్క పేద విద్యార్థి ఇక్కడ నేర్చుకోవడానికి సకల సౌకర్యాలు వీళ్ళు కల్పిస్తున్నారు. యాక్చువల్లీ నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యానండి ఎర్లియర్, అండ్ నౌ ఐ జాయిన్డ్ ఎన్ LLB ఇన్ పెండకంటి లా కాలేజ్, అండ్ సైమల్టేనియస్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 2 ఎగ్జామ్స్, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న మహిళ పేరు శిరీష. స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా. ఎస్ఐ పరీక్షకు సంబంధించిన సిలబస్ అధ్యయనం చేస్తున్నారు. నేను ఇక్కడ గమనించింది ఏంటంటే క్లీనింగ్ సెషన్ బాగుంది. వాష్రూమ్స్ కూడా అక్కడ గర్ల్స్కి ఇబ్బంది లేకుండా మంచిగా ఉంది. సో ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఈ లైబ్రరీని యూజ్ చేసుకోవచ్చు. ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. ఫిజికల్ టెస్ట్ అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతకు ప్రిపేర్ అవుదామని అక్కడికి వెళ్ళట్లేదు. చిక్కడపల్లి గ్రంథాలయంలో 2,20,000కు పైగా పుస్తకాలున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, మరాఠీ, కన్నడ, తమిళ్, హిందీ భాషల్లో పుస్తకాలు ఉండడం గమనార్హం. ఇప్పుడు పోటీ పరీక్షలకు లేటెస్ట్ బుక్స్ తెప్పించామని అంటున్నారు ఇక్కడ పనిచేస్తున్న గ్రేడ్ 1 లైబ్రేరియన్ సుబ్బలక్ష్మి. కాంపిటీషన్ బుక్స్ అండి, రీడర్స్, పిల్లలకి, స్టూడెంట్స్కి కాంపిటీషన్ బుక్స్. ఇప్పుడు జాబ్స్ కూడా పట్టాయి కదా, వాటి గురించి అని అన్ని బుక్స్ తెప్పించామండి. రీసెంట్గా కూడా ఇంకా తెప్పిస్తున్నామండి. ఎవ్రీడే వాళ్ళు కోరిన పుస్తకాలు ఏమైతే ఉంటున్నాయో డిమాండ్ బుక్స్ అవన్నీ కూడా 2 రోజులకు ఒకసారి తెప్పిస్తూనే ఉన్నామండి. మరి చాలామంది పిల్లలు ఈ లైబ్రరీని ఉపయోగించుకొని మంచి లబ్ధి పొందుతున్నారు. చిక్కడపల్లి గ్రంథాలయం ఉదయం 8 నుంచి సాయంకాలం 8 వరకు తెరిచే ఉంటుంది. కానీ 2 ఏళ్ల నుంచి ఉదయం 6 నుంచి రాత్రి 11:30 వరకు దీన్ని ఇక్కడ యువత కోసం అందుబాటులో ఉంచడం గమనార్హం. లైబ్రరీల చుట్టూ ఖాళీ స్థలంలో చదువుకోవడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు చేశారు.
రాత్రి వేళల్లో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. నేను గత 10 నెలల నుంచి ఇట్లా కాంపిటీషన్స్కి ప్రిపేర్ అవుతాను, ఎగ్జామ్స్కి. నేను ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నా. పొద్దున్నే లేచి 8:30కి వస్తాం ఇక్కడికి. మళ్ళీ పోయేసరికల్లా 8:30 అవుతుంది. మధ్యాహ్నం తింటే ఇక్కడ తినొచ్చు, లేకపోతే బాక్స్ తెచ్చుకుంటాం మేము. చాలా మంచిగా ఉంటుంది వాతావరణం కానీ, చదువుకోవడానికి కానీ అన్ని ఫెసిలిటీస్. ఇంకా వచ్చేసి వాటర్ కూడా మంచిగానే ఉంటాయి, వాష్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కానీ కొంచెం మధ్యాహ్నమే కొంచెం ఎండగా ఉంది, అదే ఇబ్బంది అవుతుంది. ఈ చెట్ల కింద కూర్చొని చదువుకోవటం, లేకపోతే అక్కడ ఆడిటోరియంలో పోయి చదువుకోవటం కొంచెం మంచిగానే ఉంది. ఉన్న దాంట్లో మంచిగానే చదువుకుంటాం ఇక్కడ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వారు లైబ్రరీలోనే రాయితీ భోజనం ఏర్పాటు చేశారు. పరిసరాలు శుభ్రంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థుల డిమాండ్ చూసి వస్తువులు ఎక్కువ చేసే ఆలోచనలో ఉన్నట్లు హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కె ప్రసన్న తెలిపారు. పిల్లల్ని ఉద్దేశించి వాళ్ళకి కావాల్సిన వాష్రూమ్స్ కూడా మేము ప్రొవైడ్ చేసినాం. ఇక్కడ జెంట్స్కి సపరేట్గా, లేడీస్కి సపరేట్గా. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సదుపాయాలను ఏ విధంగా చేయాలో ఆ విధంగా అన్ని విధాలుగా మేము చేస్తున్నాం ఇక్కడ. వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు ఫుడ్ ఫెసిలిటీస్ అయితే 11:30కి 12కి స్టార్ట్ అవుతుంది ఒక పూట. ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలానికి ఇప్పుడు ఒక 2 days తర్వాత అదే మేము కూడా ఈవినింగ్ భోజనం కూడా పెట్టిస్తే బాగుంటుంది అనేసి మేము అనుకుంటున్నాము. అది కూడా త్వరలోనే పెట్టిస్తాం పిల్లలకి. అంటే ఇప్పుడు 11:30 వరకు చదువుకుంటున్నారు, మొత్తం కంప్లీట్గా ఇక్కడే డే అండ్ నైట్ ఇక్కడే ఉండిపోతున్నారు. కాబట్టి ఆ ఫెసిలిటీస్ కూడా మేము చూడాలని మా ఉద్దేశము. ఇప్పుడు మీరు చూస్తున్న గ్రంథాలయం సికింద్రాబాద్ ఏరియాలో ఉంది. దీన్ని సికింద్రాబాద్ సెంట్రల్ లైబ్రరీ అని అంటారు. ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు తెరిచి ఉంచుతారు. జిల్లాల నుంచి నగరానికి వచ్చి పోటీ పరీక్షల కోసం తయారవుతున్న వారు ఈ లైబ్రరీని ఉపయోగించుకుంటూ ఇక్కడ చదువుకుంటున్నారు. మీరు చూస్తున్న మహిళ పేరు శిల్ప. స్వస్థలం కొత్తగూడెం. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్లు చెప్తున్నారు. ఏమైనా బుక్స్ లేవు అని చెప్పినా సరే మేడం వాళ్ళు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు వెంటనే ఆన్ ది స్పాట్లో అన్నీ అవైలబిలిటీ చేపిస్తున్నారు ఇక్కడ. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మంచిగానే చదువుకుంటున్నాం ఇక్కడ. మేము అంటే మార్నింగ్ 10 to 6 వరకు నేను చదువుకుంటాను ఇక్కడ. గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా అంటే స్టేట్ లెవెల్ సిలబస్లో అయితే ఇంకా అన్ని ఎగ్జామ్స్కి రాస్తాను. బట్ కాకపోతే ఏంటంటే గ్రూప్ 2కి అయితే మోర్ ఓవర్ ఎఫర్ట్ అనేది గ్రూప్ 2 ఉంది నాకు. సికింద్రాబాద్ గ్యాస్ మండి ఏరియాలో ఉన్న గ్రంథాలయం ఒకప్పుడు పాత బిల్డింగ్లో ఉండేది. దాని స్థానంలో 2 ఏళ్ల కింద కొత్త భవనం నిర్మాణం చేశారు. కొత్త భవనం తయారైన తర్వాత సదుపాయాలు కూడా పెంచినట్లు ఇక్కడ పనిచేస్తున్న లైబ్రరీయన్ చెప్తున్నారు. కొత్తగా కన్స్ట్రక్షన్ అయింది ఈ లైబ్రరీ బిల్డింగ్. 2 years అయింది కన్స్ట్రక్షన్ అయ్యి. 8 to 8 వర్క్ చేస్తాం మేము ఇక్కడ. 2 shifts లాగా వర్క్, 8 to 2, 2 to 8. ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు తర్వాత నుంచి పిల్లలు రావడం చాలా పెరిగింది. దానికి వాళ్ళు అడిగే ఆన్ డిమాండ్ బుక్స్ ఏమి ఉంటే అవి మేము సప్లై చేస్తున్నాం. వితిన్ ఎ వీక్ వాళ్ళకి తెప్పించి ఇస్తున్నాం అన్నమాట. ఇంకొకటి వాటర్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కూల్ వాటర్ ఫెసిలిటీ ఒకటి. బాత్రూమ్స్ కానీ ఏవి కానీ బాగానే యూజ్ చేసుకుంటున్నారు పిల్లలు. ఇక్కడ అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి రెంట్కి ఉండి ఇక్కడ చదువుకుంటున్నారు మా దగ్గరికి లైబ్రరీ. హైదరాబాద్ అఫ్జల్గంజ్ ఏరియాలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఇది నిజాం కాలం నాటి గ్రంథాలయం. 7వ నిజాం పాలనలో నిర్మాణమైన ఈ బిల్డింగ్ వారసత్వ భవనంగా గుర్తింపు పొందింది. హెరిటేజ్ భవనం. దీని గతంలో అసఫియా లైబ్రరీ అని పిలిచేవారు. దానికి ప్రధాన కారణం అప్పటి ప్రముఖ విద్యావేత్త సయ్యద్ హుసేన్ బిల్గ్రమీ ఆధీనంలో అబిడ్స్ ఏరియాలో ఉండే అసఫియా లైబ్రరీని అఫ్జల్గంజ్లోని కొత్త భవనానికి మార్చారు. తర్వాత కాలంలో ఇది స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మారింది. ఇందులో 6 లక్షలకు పైబడి పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ యువతతో కిటకిటలాడుతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు సంబంధించిన పోటీ పరీక్ష పుస్తకాలు అన్నీ కూడా ఐఏఎస్, సివిల్ సర్వీసెసే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టారు, రైల్వే సర్వీస్ కమిషను, పోలీస్ సెలక్షన్కు, ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వాళ్ళకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మినరల్ వాటర్ సౌకర్యంతో పాటు ఫ్యాన్లు, మంచి వాతావరణము, కుర్చీలు, టేబుల్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. రానున్న పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకుని అదనంగా కూడా వాళ్ళకు రూములు కేటాయించి
వాళ్ళకు చదువుకునే విధంగా మా రాష్ట్ర కేంద్ర మా ఫ్యామిలీ సిబ్బంది అంతా కూడా సన్నద్ధమై ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి నగరానికి వస్తున్న యువత ఈ గ్రంథాలయాల సేవలను ఉపయోగించుకుంటోంది. ఇక్కడ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వ్యక్తి శంషాబాద్ మండలానికి చెందిన వినోద్ కుమార్. ఇతను గత 3 ఏళ్లుగా ఈ లైబ్రరీ సేవలను ఉపయోగించుకుంటున్నారు. నేను రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నాది. ఇక్కడ వచ్చేసి నేను గ్రూప్ 2 ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్నాను. మార్నింగ్ 7:30కి వచ్చేసి నైట్ 10 వరకు నడుస్తుంది. ఆ టైంను మేము బాగా యూజ్ చేసుకుంటున్నాను. మాకు కాంపిటేటివ్ కావాల్సిన పుస్తకాలన్నీ మాకు అందుబాటులో ఉంచారు. అంత కాకుంటే మేము వాళ్ళకి చెప్తే వాళ్ళ బుక్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇచ్చేస్తారు. మై నేమ్ ఇస్ పవన్ కుమార్, ప్రాపర్ వికారాబాద్, డిస్టిక్ కోడంగల్. నేను 2019లో వాసిరెడ్డిలో కోచింగ్ తీసుకున్నా. ఈ లాస్ట్ ఇయర్ డిసెంబర్లో కంప్లీటెడ్. నేను ప్రజెంట్ చూస్తున్న ఈ లైబ్రరీ నుంచి చాలామందికి జాబ్లు వచ్చినాయి. అంటే ఈ లైబ్రరీ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ ఉన్న బుక్స్ తీయడానికి చాలా మాకు యూజ్ అయినాయి. నా పేరు రాము, మాది మామనాడు డిస్టిక్. అయితే ప్రస్తుతానికి నాగోల్ నుంచి వచ్చేస్తాం. లైబ్రరీ ఇంతవరకు లైబ్రరీలో ఇక్కడనే అయినాం 6th మంత్ నుంచి. ఫైనల్గా రీచ్ అయ్యి కానిస్టేబుల్. అయితే ఈసారి గట్టిగా కొడదామని 6th మంత్ నుంచి ఇక్కడనే వస్తున్నాము. స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో ప్రత్యేకంగా మహిళలకు ఒక హాల్ కేటాయించారు. ఈ సదుపాయాన్ని వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. ఈసారి నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ. యాక్చువల్లీ పొద్దున మార్నింగ్ వచ్చి 8 వరకు వచ్చేస్తాను. ఈవినింగ్ 6:30, 7 వరకు ఉంటాను. స్టేట్ సెంట్రల్ లైబ్రరీ భవనంలోనే కాదు, ఇక్కడికి వస్తున్న యువత బయట చెట్ల కింద కుర్చీలు వేసుకుని చదువుకుంటున్నారు. ఇంకా కొన్ని వస్తువులు కావాలని వీరు కోరుతున్నారు. నేను గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నాను, హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి. ఈడ వచ్చేసి వాతావరణం అయితే బాగుంది. కాకపోతే మాకు ఫెసిలిటీస్ అనేటివి చాలా ఇస్తలేరు. అప్పుడంటే ఒకవేళ బిఫోర్ కరోనా అంటే వాళ్ళు ఎట్లా ఉన్నదో అట్లా చేసుకున్నారు. ఇప్పుడు అంటే ప్రజెంట్ మాకు లైట్లు కానీ ఫ్యాన్స్ కానీ వేరే ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర కూడా బడ్జెట్ అంట లేదంట. బడ్జెట్ లేకపోవడం వల్ల మాకు ఇక్కడ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఏం వస్తలేవు. ఇంకోటి మళ్ళీ ఇది చెత్త కూడా ఈడనే ఈ మధ్య క్లీన్ చేసినారు మొత్తము. అప్పుడు క్లీన్ లేకుండే మొత్తం. ఇంకా బుక్స్ కూడా చాలా కావాలి. కొత్త బుక్స్ వచ్చినాయి కానీ ఇంకా లోపల ప్రొసెస్ చేయలే వాళ్ళు. స్వాతంత్రానికి ముందు రచించిన వివిధ భాషల పుస్తకాలను స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో స్కానింగ్ చేసి డిజిటైజ్ చేశారు. అంతేకాదు పలు ప్రచురణల సంస్థలకు సంబంధించి అనేక వార్తాపత్రికలను కూడా ఈ స్టేట్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచారు. పురాతనమైన రేర్ బుక్స్, అపురూపమైన గ్రంథాలు, అరబిక్, పర్షియన్, ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృతం ఈ లాంగ్వేజెస్లో ఉన్న పాత పుస్తకాలని వాటిని స్కాన్ చేసి డిజిటలైజ్ చేసి వాటిని డివిడీలోను అట్లాగే హార్డ్ డిస్క్లోనూ పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా 1977 సంవత్సరం వరకు అంతకు ముందున్న సంవత్సరాలు దాదాపుగా 40 అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ మూమెంట్ సంబంధించిన పాత వార్తాపత్రికలను కూడా ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఉన్న పాత వార్తాపత్రికలను కూడా డిజిటలైజ్ చేసి స్కాన్ చేసి వాటిని డివిడీస్లోను హార్డ్ డిస్క్లోను భద్రపరచడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లైబ్రరీ చాలా కీలకమైన గ్రంథాలయం. ఒక్కసారి 1000 మంది దాకా చదువుకోవడానికి వీలుగా వసతులు ఉన్నాయి. క్యాంపస్లో వివిధ కోర్సుల్లో చదివే విద్యార్థులు వేల సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు, ప్రకటనలు రావడంతో విద్యార్థులు పెద్ద సంఖ్యలో గ్రంథాలయానికి వస్తున్నారని ఇందులో సేవలు అందిస్తున్న లైబ్రేరియన్ డాక్టర్ చక్రవర్తి అంటున్నారు. ఈ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మా మీద ప్రెషర్ పెరిగింది. మా దగ్గర ఉన్న ముఖ్యమైన 5-6 సెక్షన్లు అన్నీ కూడా లైట్ 11 వరకు ఎక్స్టెండ్ చేసినాం. ఆల్మోస్ట్ ఒక 1000 మెంబర్స్ ఎట్ ఏ టైం కూర్చుంటారు మన దగ్గర. ఏ టైంలో వచ్చి చూసినా కూడా మీకు సీటు దొరకడం కష్టం, అంత టైట్ షెడ్యూల్ ఉంటుంది మొత్తము. ఈ మామూలు ఫెసిలిటీస్ అంటే వాటర్ కావచ్చు, లైట్స్ కావచ్చు, చైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 100% ప్రొవైడ్ చేస్తున్నామండి. ఎక్స్ట్రా రీడింగ్ రూమ్ ఒకటి పక్కన రీడింగ్ హాల్ ఉంది, అది 9 to 9, దాన్ని కూడా ఎక్స్టెండ్ చేయడానికి ఆలోచిస్తున్నాము. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కోసం ఎక్స్క్లూజివ్గా ఒక 600 మెంబర్స్ స్టాఫ్ తోటి స్టూడెంట్ కోసం అనేసి ఒకటి ప్రిపేర్ అవుతుంది. అది వస్తే ఇంకా స్టూడెంట్లకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకు ఈ లైబ్రరీ విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది. కానీ తమకు కావాల్సిన పుస్తకాలు తక్కువ ఉన్నాయని యూనివర్సిటీ విద్యార్థులు వాపోతున్నారు. 9 to 11 వరకు, నైట్ 11 వరకు లైబ్రరీ తెరుచుకొని ఉంటుంది. అన్ని సౌకర్యాలు బాగా ఉన్నాయి కానీ బుక్స్ తక్కువ ఉన్నాయి సార్. బుక్స్ చదువుకోవడానికి గ్రూప్ 1, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 4కి సంబంధించిన బుక్స్ లేవు. ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ ఇక్కడ కూడా కోచింగ్ సెంటర్ ప్రొవైడ్ చేస్తే మంచిగా ఉంటుందని నా ఆలోచన సార్. యూనివర్సిటీ క్యాంపస్లో 6000కు పైగానే విద్యార్థులు చదువుతున్నారు. కానీ కూర్చొని చదువుకునేది 1000 మందే. ఈ గ్రంథాలయంలో సీట్లు పెంచాల్సిన అవసరం ఉంది.
ఇక్కడ కుర్చీ కోసం విద్యార్థుల మధ్యన పోటీ చాలానే ఉంది. ఇక దివ్యాంగులైన విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయం అంటారు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న బాబుస్వామి. ఆల్టర్నేటివ్గా మా వీసీ గారు ఏదైనా ఆలోచించాలి. ఎందుకంటే బోర్డర్స్ కొట్టుకోవడానికి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇష్యూ సీట్ల కోసం పొద్దుగాల రావాలి, సీట్ల కోసం కొట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకుముందుకు ఏంటంటే డిజబుల్డ్ వాళ్ళకు సపరేట్గా వాష్రూమ్స్ ఏర్పాటు చేయమని ఇంతకుముందు ఉన్న వీసీకి ఇప్పుడున్న వీసీకి కూడా మేము కంప్లైంట్ చేశాము. దాని గురించి ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఉస్మానియా క్యాంపస్లో ప్రధాన గ్రంథాలయంలో చోటు దొరికిన వారు లేదా మిగతా నిరుద్యోగ యువత ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ ముందు ఉన్న లాన్లలో చదువుతూ కనిపిస్తారు. అంతేకాదు లైబ్రరీ ముందు ఉన్న ల్యాండ్స్కేప్ గార్డెన్లో కూడా పెద్ద ఎత్తున క్యాంపస్ విద్యార్థులు చదువుతూ కనిపిస్తారు. నా పేరు రజనీకాంత్. నేను నిజాం కాలేజ్లో బీఎస్సీ బయోటెక్నాలజీ అయిపోయింది. ప్రజెంట్ నేను ఎస్ఐ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ ల్యాండ్స్కేప్లోనే ఉంటూ సన్నద్ధం కావడం జరుగుతుంది. సో మేమందరం నిరుద్యోగులందరం ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తారా, ఎప్పుడెప్పుడు ఒక జాబ్ కొట్టుకొని పోవాలని ఎదురు చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరంలోని ఉదయం నుంచి రాత్రి వరకు ఉండే లైబ్రరీలు చాలా తక్కువ. ఎక్కువ శాతం గ్రంథాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. అలాంటి ఒక గ్రంథాలయం ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఉన్న ఈ గ్రంథాలయం. ఇలాంటి లైబ్రరీలు కూడా ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఇక్కడ ఇంతకుముందు కరోనా టైంలో కాబట్టి జనాలు ఎక్కువ రాకపోతుండే. ఇప్పుడు జనాలు బాగా విపరీతంగా నోటిఫికేషన్స్ పడ్డాయి కాబట్టి జనాలు కూడా చాలామంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఆర్ నగర్లో హాస్టల్స్ కానీ చాలా కాలేజెస్ ఉన్నాయి కాబట్టి జనాలు కూడా రోజు ఇప్పుడు డైలీ విపరీతంగా అయితే పెరుగుతున్నారు సార్. డైలీ 150 to 200 మెంబర్స్ విజిట్ చేస్తారు సార్. హైదరాబాద్లో సెకండ్ ప్లేస్ ఇది. ఫస్ట్ చిక్కడపల్లి తర్వాత సెకండ్ ప్లేస్ ఎస్ఆర్ నగర్ లైబ్రరీ. ఎందుకంటే ఇక్కడ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ చాలా ఉన్నాయి కాబట్టి జనాలు ఇప్పుడు ఈ కరోనా వల్ల కొద్దిగా తగ్గింది, లేకుంటే జనాలు విపరీతంగా జనాలు ఉంటారు. ఎస్ఆర్ నగర్ లైబ్రరీలో రోజు రోజుకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. కానీ లోన కూర్చోవడానికి బెంచీలు సరిపోవట్లేదు, త్రాగే నీటి సౌకర్యం కూడా లేదని ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటున్న వారు వాపోతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని వారు కోరుతున్నారు. సూర్యాపేట డిస్టిక్ నుంచి వచ్చా, హుజనగర్ విలేజ్ మాది. ఇక్కడికి 2 వీక్స్ నుంచి వెళ్ళి వస్తున్నాం. ఇక్కడ ఫెసిలిటీ అంతా బాగుంది, ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. కాకపోతే వాటర్ ఫెసిలిటీ లేదు. 2 అవర్స్ ఇక్కడే కంటిన్యూస్గా చదువుతున్నాం కాబట్టి వాటర్ ఫెసిలిటీ లేదు. అండ్ డే 2 hours, మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours ఉంటుంది. కాకపోతే ఇది డే మొత్తం ఉంటే బాగుండు. నా పేరు రాజు, నేను మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చానండి. గత ఒక 2 వీక్స్ నుంచి లైబ్రరీకి వస్తున్నాను నేను. లైబ్రరీ వాతావరణం కూడా చాలా బాగుంది, విత్ గ్రౌండ్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్, జిమ్ ఎక్విప్మెంట్స్. సో దీంట్లో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే వాటర్ ఫెసిలిటీలు, ఓన్లీ చదువుకోవడానికి బెంచెస్, చైర్స్ కొంచెం చాలా తక్కువ ఉన్నాయి. సో అవన్నీ ప్రొవైడ్ చేస్తే కొంచెం బెటర్గా నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్స్ పడే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం వేరే వాళ్ళకు కూడా కొంచెం మనం అందియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా ఈ లైబ్రరీ విధంగా నేను చెప్పుకోగలుగుతున్నా. నగరంలో ప్రభుత్వ గ్రంథాలయాలు అన్నీ కూడా నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్న మాట వాస్తవమే. కానీ వాటిలో కొన్నింటిలో వస్తువులు లేకపోవడంతో యువత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సర్కారీ కొలువు సాధించే లక్ష్యంగా ఇప్పుడు తెలంగాణలో ఉన్న యువత కష్టపడి చదువుతుంది. ప్రభుత్వం ఒక్కసారిగా 80,000కు పైగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రకటనతో ఈ యువత అంతా కూడా తమ కెరీర్పై దృష్టి సారించిందని చెప్పుకోవాలి. మరీ ముఖ్యంగా పేద మరియు మధ్యతరగతి గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యువతకు హైదరాబాదులో ఉన్న లైబ్రరీలన్నీ కూడా శిక్షణ కేంద్రాలుగా మారటం గమనార్హం. ప్రభుత్వం ఇప్పటికైనా ఇక్కడ చదువుకుంటున్న యువతకు కావలసిన సదుపాయాలు కల్పించాలని మనందరము కోరుకుందాం. ఇది ఈ వారం బతుకు చిత్రం. వచ్చే వారం తిరిగి మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.